అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సాధారణ కారు గురించి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వేగానికి, ఆడంబరానికి, అలాగే అద్భుతమైన చరిత్రకు ప్రతీక అయిన ఒక బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని చూస్తే ఎవరైనా సరే ఆకర్షితులవుతారు. అది మనందరి కలల కారు, ఫెరారీ. ఎంజో ఫెరారీ గారు మొదట రేసింగ్ డ్రైవర్. ఆయన రేసింగ్ పట్ల ఉన్న పిచ్చితోనే 1929లో స్కూడెరియా ఫెరారీ అనే రేసింగ్ టీంని స్థాపించారు. తరువాత 1947లో సొంతంగా కార్ల తయారీని మొదలుపెట్టారు. మొదటి ఫెరారీ కారు 125S 1947లోనే ఈ కారు పుట్టింది. ఇది ఒక 1.5 లీటర్ V12 ఇంజిన్తో వచ్చిందట. ఇది తొలి రేసులోనే గెలిచి ఫెరారీ విజయయాత్రకు శ్రీకారం చుట్టింది. ఫెరారీ లోగోలో దూకే గుర్రం ఎందుకు ఉందో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్సిస్కో బరక్కా అనే ఇటాలియన్ పైలట్ తన విమానంపై ఈ గుర్రం బొమ్మను వేసుకునేవారట. ఆయన తల్లి కౌంటెస్ పాలియా, ఎంజో ఫెరారీని కలిసి ఆయన కార్లపై ఈ గుర్రాన్ని ఉపయోగించమని సూచించారట. అది అదృష్టాన్ని తెస్తుందని చెప్పారట. ఆ తర్వాత అదే ఫెరారీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఫెరారీ అంటే ఎరుపు రంగు ఎందుకంత ఫేమస్? నిజానికి ఇది స్టైల్ కోసం ఎంచుకున్నది కాదు. అప్పట్లో ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం ఇటాలియన్ రేసింగ్ కార్లన్నీ ఎరుపు రంగులో ఉండాలట. అందుకే ఫెరారీ కార్లు ఎరుపు రంగులో వచ్చాయి. ఆ తర్వాత అదే దాని సిగ్నేచర్ కలర్గా మారిపోయింది.